డొమిషియన్కి 45 సంవత్సరాలు, పాలికార్ప్కి 27 సంవత్సరాలు. డొమిషియన్ గొప్ప పరిపాలకుడు, పాలికార్ప్ ఆ పరిపాలకుని రాజ్యానికి చెందినవాడు. డొమిషియన్ అధికారములోను, ధనములోను, సైన్యములోను చాలా గొప్పవాడు. అదే అధికారంలో అందరిలాగే జీవించే ఈ పాలికార్ప్ అనుకోకుండా ఒకరోజు భయంకరమైన వార్త విన్నాడు. డొమిషియన్ చంపబడ్డాడు. డొమిషియన్ శాసనసభ్యులే అతనిని అతి భయంకరంగా నరికి 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 చంపారు. చావు కవరైనా ఒక్కటే, మరి ఆ చావుని చంపాలంటే ఎలా? చాలా సులువు. ఆ మరణాన్ని చేయించిన వాడిని వెతకటమే. పాలికార్ప్ వెతికాడు, సాధించాడు, అందరికీ ప్రకటించాడు. రాజు కంటే అతి భయంకరంగా చంపబడ్డాడు. కానీ పాలికార్ప్ రెండవ మరణాన్ని చేయించాడు.